ప్రేమించినటువంటి ఇద్దరు ప్రేమికులు మనం ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తున్నాం. రైలు కట్టెల మీద ఆత్మహత్యలు చేసుకోవడం, ఇద్దరు కలిసి చచ్చిపోవడం, లేదా రూములో ఆత్మహత్య, ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి? అది ప్రేమ అని ఎందుకు అనుకుంటే ఇష్టం, అది ఇష్టం వేరే ప్రేమ వేరే. నేను ఇందాక చెప్పిన డెఫినేషన్ ప్రేమ వేరే. కామం వేరు, ఇష్టం వేరు, ప్రేమ వేరే. నేను అదే చెప్తున్నది. అగ్రెషన్ ఒక ఎమోషన్. ఆ అగ్రెషన్ మన సమాజానికి తగ్గట్టు మనం వాడుకుంటాం. అట్నే భయం అంటే ఒక జీవి తను చంపడానికి వచ్చినప్పుడు తను రక్షించుకోవడానికి ఫస్ట్ పుట్టేటటువంటి ఎమోషన్ భయం. ఈ భయాన్ని అది న్యాచురల్గా అయితే పారిపోవాలా. ఆ పారిపోయేటువంటి రూపం సమాజంలో రకరకాలుగా ఉంటుంది, వేరియస్ ఫామ్లో ఉంటుంది అనమాట. అంటే ఒక జీవి చంపడానికి వచ్చినప్పుడు భయం ఫెయిల్ అయింది అనుకో. ఇప్పుడు ఒక పులి తరుక్కుంటా ఉంది ఒక నక్క దొరికిపోయిన తర్వాత కూడా ఒక దొరికిపోయాను కదా నువ్వు నన్ను తిందో అందు, వెంటనే అది మళ్ళీ తిరిగి పోరాడుతుంది. అంటే యాంగర్, అంటే నన్ను చంపుతావని చివరి చచ్చిపోయేంత వరకు అది పోరాడుతుంది. యాంగర్ అది నేచర్ ఇచ్చిన ఇది. ఎనిమల్స్ అన్నీ అట్నే వాడతాయి. మన దగ్గరికి వచ్చే లోపల ఈ యాంగర్ అనేటటువంటి అంటే తన ప్రాణం పోయేదానికి కావాల్సిన వచ్చేటప్పుడు ఏ రకమైన డిఫెక్ట్ వాడుతుందో అదే సొసైటీలో మనం కోపం రూపంలో వాడతాం. ఫార్మ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అదొకటి. తర్వాత వచ్చే లోపల అదే మదర్ నుంచి చైల్డ్కి వచ్చేటటువంటి ఇదనగా అసలు మదర్ కావాలంటే ఏం కావాలా? ఒక ఫీమేల్ యానిమల్ లేకపోతే మనిషి మదర్ కావాలంటే దే షుడ్ బి లస్ట్, సెక్స్ ఉండాలి. సెక్స్కి బయలాజికల్ డ్రైవ్ వచ్చి లస్ట్, అది కూడా మన శరీరంలో కూర్చిపెట్టింది అది. సో దాన్ని సోషల్ వాడతాం. యానిమల్స్ అయితే వాటికి సోషల్ ఏం లేదు కాబట్టి హార్మోనల్ వాటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే హార్మోనల్స్ ప్రకారం అవి పనిచేస్తూ ఉంటాయి. ఒక కుక్క కానీ ఒక నక్క కానీ ఇది కావాలి, ఈ నక్కతో ఉండాలి, లేకపోతే దీంతో ఉండాలని అనుకోదు. అవి బయలాజికల్ హార్మోనల్గా జరిగిపోతుంది. సోషల్ దగ్గరికి వచ్చే లోపల ఇదిగో ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకూడదు, లేకపోతే ఈ అమ్మాయితో నేను కలిసి ఉండాలి, ఈ అమ్మాయితో కోహాబిటేట్ చేయాలనేది ఆ లస్ట్ యొక్క సోషల్ మార్పిడి రూపాలు ఇందాక చెప్పినట్టు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట.